ఏపీ టుడే న్యూస్. గడిచిన 5 ఏళ్లుగా 2 పట్టాలుగా సాగిన ఆ నాయకులు పయనం. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో భంగపడి నేను ఒకే వేదిక అయింది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్కై ఒకవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేఈ నాయుడు, మరోవైపు టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్ణం శివరామకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేశారు. గడిచిన 3 సంవత్సరాలుగా నియోజకవర్గంలోని ఏ కార్యక్రమం చేసినా ఆ నాయకుల మధ్య సరైన సఖ్యత లేకపోవడంతో పార్టీ జెండా ఒకటైనా వారిరువురు వేరువేరుగా కార్యక్రమాలు చేసేవారు. అదే క్రమంలో అధిష్టాన ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ అనే కొత్త వ్యక్తిని తెరపైకి తేవడంతో ఒక్కసారిగా కంగుతున్నారు ఇద్దరు నాయకులు. అధిష్టానం వద్ద ఎన్ని ప్రయత్నాలు చేసినా అభ్యర్థి విషయంలో పేరు మార్చకపోవడంతో 3 సంవత్సరాలుగా ఒకే పార్టీలో వేరువేరు పట్టాలపై సాగిన వారి పయనం. ఉగాది రోజు గజపతి నగరంలో సమావేశం ఏర్పాటు చేసి ఒక వేదికపై ఇద్దరు నాయకులు వారి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ దేవుడు మీ కుటుంబాలందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన నాయకుడు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, మనకి ఇబ్బందులు దొరుకుతాయని కూడా. ఈ ఉగాది శుభదినాన గెలుస్తున్న నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 50 మంది ఈరోజు ఉగాది రోజున ఒక వేదికపైకి రావడం అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాను రోజుల్లో ఈ దుర్మార్గమైన పాలనని పారదోలి ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అత్యధిక సీట్లు ఇప్పించే విధంగా ఈ ఉగాది నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి, తదనుగుణంగా మా పార్టీకి మంచి జరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి